ఈ సమయంలో ఈ విధంగా మీ వద్దకు రావడంలో ఉన్నటువంటి ఉద్దేశం చాలా ప్రత్యేకమైనదండి. ఎందుకంటే నేను విన్నటువంటి వార్త నన్ను చాలా బాధపెట్టిన దానికంటే కూడా చాలా అసహ్యం అనేటువంటిది కూడా కలిగింది. ఎందుకంటే పవిత్రమైన అతి పరిశుద్ధమైనటువంటి జనాంగంగా పిలువబడినటువంటి ఇజ్రాయెల్ దేశంలో, అది కూడా దేవాది దేవుడు నడిచినటువంటి ఆ ప్రాంతంలో రేపు జూన్ నెలలో జరగబోయేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి దరిద్రమైనటువంటి ఒక ఫెస్టివల్ జరగబోతూ ఉంది. చూడండి, లాస్ట్లో చెప్తున్న విషయాన్ని. అయితే దానికంటే కూడా ముందుగా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేటువంటి జల సంధి విషయంలోనే ఒక 2 వీక్స్ నుంచి గొడవ జరుగుతూ ఉంది. ఇరాన్ వాళ్ళేమో ఇటువైపు నుంచి ఏ వెహికల్స్ రానేమో, అటువైపు నుంచి ఏ వెహికల్స్ రానేమో, మేము పర్మిషన్ ఇచ్చినటువంటి ఆ షిప్స్ మాత్రమే రావాలి, అంతేకాని మా పర్మిషన్ లేకుండా ఏ విధంగా కూడా ఏ ట్యాంకర్స్ కూడా అటు ఇటు వెళ్ళడానికి వీల్లేదు అన్నట్టుగా వాళ్ళు మొండిగా వాదిస్తూ ఉన్నారు. అయితే దీన్ని చాలా గట్టిగానే ఎదిరించి మాట్లాడారు ట్రంప్ గారు. అదేమన్నా మీ నాన్నగారు ఆస్తా ఏమన్నా అని, ప్రపంచానికి సంబంధించిన సముద్రం అనేటువంటిది, రవాణా అనేటువంటిది సముద్రం మీద జరుగుతున్నప్పుడు ఇది మా ప్రాంతానికి సంబంధించిందని చెప్పి అనడానికి సరిపోరని చెప్పి చాలా గట్టిగానే అటాక్ చేశారు. అలాగే ఈ మధ్యలో పాకిస్తాన్ కూడా ఇంటర్ఫీర్ అయ్యి రాజీ కుదురుద్దాం అనేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా విఫలయత్నంగా మారిపోయింది. ఇంకా ఇన్ని డేస్ ఆగుదాం, హోల్డ్ చేద్దాం గొడవ అనుకున్నటువంటిది కాస్త 2 రోజులు కూడా ఆగకుండానే మళ్ళీ అటాక్స్ అనేటువంటి జరిగింది. మన ఇండియాకి సంబంధించిన 2 ఆయిల్ ట్యాంకర్స్ని కూడా వాళ్ళు ధ్వంసం చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే. ఒక ట్రంప్ గారు మళ్ళీ ఇరాన్కి సంబంధించినటువంటి ఒక షిప్ని మళ్ళీ అటాక్ చేశారు. ఇంజిన్ సంబంధించినటువంటి ఆ బేస్ ఏరియా అంతా కూడా తుక్కు కింద పాడు చేసేసారు. పూర్తిగా వీళ్ళ యొక్క ఆధీనంలోకి ఆ షిప్ను అయితే కూడా తీసుకుని వచ్చేసారు. అయితే ఈ యుద్ధం ఆగిపోతుందని అనుకున్నాం, కానీ ఆగే అవకాశం లేదని మీకు చాలాసార్లు చెప్పే ప్రయత్నం కూడా చేశాను. చాలా భయంకరమైన క్రైసిస్ ప్రస్తుతానికి అమెరికాలో కనబడుతుందండి. ఎంత భయంకరమైన క్రైసిస్ అంటే, ఆ కారులో ఉన్నటువంటి ఆ పెట్రోల్ అది కూడా కొంతమంది దొంగ వేషాలు వేసుకుని వచ్చి ఆ పెట్రోల్ని కూడా దొంగిలించుకుని వెళ్ళిపోతున్నారంట. అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించేయండి. జరుగుతుందంతా కూడా ప్రపంచానికి తెలియపరుస్తారంటే నేను ఏ విధంగా కూడా నమ్మను. జరుగుతున్నటువంటిది ఇంత అయితే బయటకు వచ్చేది ఇంతే. ఎందుకంటే దేశ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, అలాగే ప్రజలను కూడా భయాందోళనకు గురి చేస్తే అవకాశం ఉంటుందని చాలా విషయాలు మా వరకు రానివ్వరండి. కాబట్టి అక్కడ ఎంత భయంకరమైన ఫ్యూయల్ క్రైసిస్ అంటే, కొన్ని ఏరియాస్లో కార్లో ఉన్నటువంటి పెట్రోల్ను కూడా దొంగిలించుకుని వెళ్ళే పరిస్థితి వచ్చిందంటే, ముందు రోజుల్లో ఇంకెంత భయంకరమైనటువంటి రీతిలో ఈ పరిస్థితి మనం ఎదుర్కోవాల్సి వస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. అయితే ఇప్పుడు ఇటు ఇరాన్కి అమెరికాకి మధ్యన యుద్ధం పెరుగుతుంది అని అనుకుంటా ఉన్నాం, కానీ వాస్తవాన్ని మనం గమనించుకోలేకపోతున్నాం. ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా మీద అటాక్ చేసే అవకాశం ఉందంట. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వర్గాలు మాత్రమే కాదు, కానీ ప్రపంచ దేశానికి సంబంధించినటువంటి అధ్యక్షులతో మంచి అనుబంధం కలిగినటువంటి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి దైవజనులు కేఏ పాల్ గారు బహిరంగంగా ఈ విషయాన్ని తెలియపరిచారు. రాగలిగేటువంటి దినాల్లో ఖచ్చితంగా 1-2 days అని ఆయన మాట్లాడినట్టుగా, నేనైతే మొత్తం అయితే వాచ్ చేయలేదు, కానీ ఆయన అంటా ఉన్నారు, ఇండియాకి పాకిస్తాన్కి చాలా పెద్ద యుద్ధం జరిగే అవకాశం ఉంది, చాలా భయంకరమైనటువంటి విపత్తులు ఎదురయ్యేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నట్టుగా ఆయన కూడా మాట్లాడారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళు కూడా దీని మీద రెస్పాండ్ అవుతున్నారు. కొన్ని చోట్ల అయితే రెస్పాండ్ అవుతూ ఉన్నారు. మరి ఇది ఏ స్థాయికి వెళ్తుంది అనేటువంటిది మనం ఖచ్చితంగా చూసే పరిస్థితి. అయితే ఇంకొక విషయం ఏంటంటే అండి, ఇజ్రాయేలీలు మనకు తెలుసు, యూదులు ఎవరో కూడా ఎవరో అని అనకూడదు, కానీ అందులో కొంతమంది మాత్రం యేసుక్రీస్తు ప్రభు వారిని పొరపాటును కూడా దేవుడు అంటే నమ్మరు, దేవుని కుమారుడు అంటే నమ్మరు. ఆయన ఒక సాధారణమైనటువంటి వ్యక్తి మాత్రమే ఇప్పటికీ కూడా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు వారన్నా, క్రీస్తుని ప్రకటించేటువంటి క్రైస్తవులన్నా ఈనాటికి కూడా యూదులకి పట్టనంత చిరాకు. అయితే పైకి ఏదో ఇంకా తప్పక అలా ఉంటున్నారు. ఎందుకంటే మరి ట్రంప్ క్రైస్తవుడు కనుక ఇంకా ఇష్టం లేకపోయినా సరే ఆ విధమైనటువంటి బిహేవియర్ కలిగి ఉండాలి కనుక ఆ విధంగా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే లోపల మాత్రం క్రీస్తు అయినా చాలా భయంకరమైనటువంటి విపరీత బుద్ధి కలిగి ఉన్నటువంటి వాళ్ళు యూదులు. ఎందుకనంటే దేవుడు వాళ్ళ మనసును ఆ విధంగా కఠినపరిచాడు. సమయం వచ్చినప్పుడు వారే దేవుని తెలుసుకుని యేసయ్య మమ్మల్ని క్షమించండి అని చెప్పి ప్రాధేయపడినప్పుడు దేవుని యొక్క కృప వారు పొందుకుంటారని కూడా చాలా క్లియర్గా లేఖనాల్లో మనకు కనబడతా ఉంది. అయితే ఇది రోజుకి ఇంకా ముదిరిపోతూ ఉందండి. ఈ ద్వేషం అనేటువంటిది, క్రైస్తవుల పట్ల వాళ్ళు కలిగి ఉన్నటువంటి వ్యతిరేకత అనేటువంటిది రోజుకి ఇశ్రాయేల్ దేశంలో చాలా పెరిగిపోతా ఉంది. అంటే నేను ఉన్నటువంటి కొన్ని విషయాలు ఏంటంటే, క్రిస్టియానిటీని వాళ్ళు బ్యాన్ చేయబోతా ఉన్నారంట. అంటే క్రిస్టియానిటీకి సంబంధించిన ఏ ఒక్కరు కూడా ఇజ్రాయేల్ భూభాగంలో స్వార్థ ప్రకటించకుండా ఉండేటువంటి కొన్ని చట్టాలు తీసుకొని రాబోతున్నట్టుగా, వాళ్ళైతే కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా కొన్ని వార్తలు అయితే చక్కలు కొడతా ఉన్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం అనేది కొన్ని రోజుల్లో మనకు తెలుస్తుంది. ఇప్పుడు వచ్చేటువంటి యాంటీ క్రైస్ట్ కూడా, క్రీస్తు విరోధి కూడా, ఇస్లాం ప్రకారంగా మహదీ కూడా ఆ వ్యక్తి వచ్చి
క్రాస్ని బ్రేక్ చేస్తాడని ఉంది. అంటే క్రైస్తవ్యాన్ని పూర్తిగా కొట్టివేస్తాడని ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్లో కూడా క్రీస్తుని క్రైస్తవ్యాన్ని కొట్టే ఆలోచనలో వాళ్ళకి బలంగా ఉన్నారు. ఇప్పుడు ఈ విషయంలో ఇద్దరికీ కూడా కుదురుతుంది. అందుకే యూదులు యాంటీ క్రైస్ట్ విషయంలో మోసపోతారు. వీళ్ళు ఏ భావజాలంతో అయితే వాళ్ళు ముందుకు వెళ్తున్నారో సేమ్ భావజాలం అవతల వ్యక్తి కూడా కలిగి ఉన్నాడు కనుక వీళ్ళిద్దరూ మిత్రులు అయిపోతారు. వాడు యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మడు, క్రిస్టియానిటీని పూర్తిగా తిరస్కరించి కొట్టేస్తాడు, క్రిస్టియానిటీ ఫాల్స్ అంటాడు. ఇదే విధమైన భావజాలంలో యూదులు కూడా వెళ్తున్నారు కనుక వీళ్ళిద్దరి మధ్యన చాలా ఈజీగా పొత్తు అనేటువంటిది ఏర్పడే పరిస్థితి ఉంటుంది. అది ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇజ్రాయిలీ ఫోర్సెస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సైనిక దళాలన్నీ కూడా ముందుకు వెళ్తూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి కొన్ని ఏరియాస్ని ఎవాక్యుయేట్ చేస్తూ అంతా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే లెబనాన్ అనేటువంటి ప్రాంతం దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ కొన్ని సమాధులు ఉన్నాయి. ఆ సమాధులన్నింటినీ కూడా ధ్వంసం చేసేటువంటి ప్రక్రియలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఒక స్టాట్యూ అనేటువంటిది కనబడింది. ఎవరికి? ఇజ్రాయేలీ దేశానికి సంబంధించినటువంటి సైనికులకి ఆ సమాధుల దగ్గర ఒక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్టాట్యూ కనబడింది. స్టాట్యూ కనబడినప్పుడు వాళ్ళు ఏదో చూసి చూన్నట్టుగా వెళ్ళిపోతారులే అనుకోవచ్చు మనం, ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ విధంగా వాళ్ళు బిహేవ్ చేయలేదు. కానీ ఇప్పుడు మనం చూస్తే ఒక పెద్దను సుత్తిని పట్టుకొని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ స్టాట్యూని అంత భయంకరమైన రీతిలో వాళ్ళు బ్రదలు కొట్టాడు తెలుసా. ఒక సోల్డియర్, ఒక సైనికదారుడు ఎంత భయంకరమైన, అంటే ఎంత ద్వేషం యేసేమే ఉందో ఒకసారి చూడండి. ఆయన సిలువుకు అప్పచెప్పినప్పుడు కూడా ఆ ద్వేషం ఇంకా తగ్గలేదన్నమాట. ఆయన రక్తం దారదారులుగా కార్చినప్పటికీ కూడా ఆయన మీద ఉన్న కోపం తగ్గలేదన్నమాట. ఆయన ప్రభువా వీరి తండ్రి వీరు ఏం చేయుచున్నా వీరికి తెలియట్లేదు, వీరికి క్షమించండి అనేటువంటి మాటను బట్టి అయినా సరే వీరికి పశ్చాత్తాపం కలగట్లేదు. ఆయన మరణ వేదన పడేంతగా హింసించినప్పటికీ కూడా వాళ్ళకి సంతోషం అనేది కలగలేదు ఏంటో నాకు తెలియదు. కానీ ఆయన యొక్క స్టాట్యూస్ని కూడా విపరీతమైనటువంటి ఆలోచన విధానంతో దాన్ని బ్రదలు కొట్టేశారు. ఎంత భయంకరమైన రీతిలో హ్యామర్తో దాన్ని కొట్టి దాన్ని చంపేశారు, బ్రదలు కొట్టేశారంటే అంత భయంకరమైన రీతిలో ఆ విజువల్స్ అన్నీ కూడా కనబడతా ఉన్నాయి. నేను నిజంగా చెప్తున్నాను, ఈ విషయం మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఫ్యూ డేస్లో ఇదంతా కూడా జరుగుతుంది, నెరవేరుతుంది. మీరు గుర్తు చేసుకోండి, ఈ మాట మీరు తప్పకుండా ఆ రోజున గుర్తు చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. ఇప్పటికీ క్రైస్తవ్యం మీద, క్రీస్తు మీద ఇజ్రాయేలీ ఆ దేశానికి సంబంధించి యూదులకి ఎంత వ్యతిరేక భావం కలిగి ఉన్నారో ఇంకా కొన్ని డేస్లో, ఇంకా ఫైనల్ డేస్కి వచ్చేటప్పటికి క్రీస్తుని క్రైస్తవ్యాన్ని మరింత విపరీతమైన రీతిలో ద్వేషించేటువంటి పరిస్థితులు కనబడతాయి. బాగా గుర్తుపెట్టుకునే మాటని. మనం చివరి దినాల్లో ఉన్నాము అనేటువంటి ఒక నమ్మకంలోకి బలంగా వెళ్ళడానికి ఈ క్రియ జరగాలి అక్కడ. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి పట్ల చాలా చిరాకు వీళ్ళకి. కానీ ఈ చివరి దినాల్లో మరింత చిరాకు పెరిగిపోద్ది, మరింత ద్వేషం పెరిగిపోద్ది. దాంతోపాటుగా క్రైస్తవుల మీద కూడా భయంకరమైన వివక్ష, ద్వేషపూరితమైన భావం కలిగి అయిపోతారు వాళ్ళు, యూదులందరూ కూడా. ఇప్పటివరకు ఇస్లాం మీద వాళ్ళు వ్యతిరేకత కలిగి ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. కానీ క్రైస్తువులను అంతకంటే విపరీతంగా ద్వేషిస్తారు, క్రీస్తుని అంతకంటే విపరీతమైన రీతిలో ద్వేషిస్తారు. ఇంక ఎంత చేదరించుకుంటారంటే అంత చేదరించుకుంటారు. ఎందుకనంటే ఆయన విలువ తెలియాలి కనుక. ఆయన విలువ తెలిసే రోజున చేదరించుకున్న వారు అందరూ కూడా పశ్చాత్తాపడి క్షమాపేక్ష కోరి ఆయన మళ్ళీ శరణ జొచ్చుతారు. ఆయన ఎప్పుడైతే మళ్ళీ శరణ కోరుకుంటారో ఆయన యొక్క కృపను మళ్ళీ పొందుకుంటారు. అయితే ఎంత భయంకరమైన రీతిలో ఆయన యొక్క స్టాట్యూను బ్రదలు కొట్టేశారండి. ఇప్పుడు స్టాట్యూను బ్రదలు కొట్టితే ఏమొస్తుందండి? అలా బ్రదలు కొట్టేయాలని మనం కూడా కోరుకుంటాం. ఎందుకంటే విగ్రహారాధనకి మనం పూర్తిగా వ్యతిరేకులు. అది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విగ్రహం అయినప్పటికీ కూడా. అయితే ఆయన మీద ఉన్నటువంటి కోపం, క్రిస్టియానిటీ మీద ఉన్నటువంటి కోపం అన్నట్టుగా దీన్ని బట్టి అయితే అర్థమవుతోంది. ఇది ఇంకొక విషయం చెప్తున్నాను, ఇది ఫైనల్గా చెప్తాను అన్నటువంటి విషయం. ఇజ్రాయేల్ దేశంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పాదాలు మోపబడ్డాయి. బైబిల్ గ్రంథంలో కనబడేటువంటి భక్తులు, ప్రవక్తలు అందరూ కూడా సంచరించినటువంటి ప్రదేశం అది. యేసుక్రీస్తు ప్రభు వారు, వాళ్ళ అపోస్తులు, శిష్యులు, భక్తులు, ఎంతోమంది గొప్ప గొప్ప మిషనరీస్ కూడా ప్రాంతం అంతటిని కూడా సందర్శించి వారి యొక్క పాదాలతో ఆ ప్రాంతాన్ని తాకినటువంటి దివ్యమైన స్థలం ఏదన్నా ఉందంటే ఇజ్రాయెల్ దేశం. చాలా ప్రత్యేకమైనటువంటి దేశం. ప్రపంచానికి భూమికి మధ్య భాగంలో, మధ్యస్థ స్థానంలో ఉన్నటువంటి గొప్ప దేశం. ఎందుకు అని అంటే దానికి గల కారణాలు చాలా ఉన్నాయి. అయితే అంత పవిత్రమైన, అంత పరిశుద్ధమైనటువంటి ఈ దేశంలో ఇప్పటికే క్రీస్తుని విసర్జిస్తూ, క్రీస్తుని ద్వేషిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. అక్కడ వరకు వేరే విషయం. కానీ ఇప్పుడు అక్కడ తలపెట్టేటువంటి ఒక కొత్త భయంకరమైనటువంటి ఫెస్టివల్, ఒక పండగను తీసుకొస్తున్నారు. అంటే ఇజ్రాయేలీకి సంబంధించినటువంటి భక్తులు లేకపోతే అక్కడ ఉన్న అధికారులు తీసుకుని వస్తారని అంటలేదు. కానీ ఇజ్రాయెల్ దేశంలో ఆ ఫెస్టివల్ అనేటువంటిది ఏర్పాటు చేయబడుతుంది. రేపు జూన్ నెల ఒక 4 రోజులు డెడ్ సీ ఉంది చూడండి, మృత సముద్రం అనేటువంటిది ఉంది చూడండి. ఆ మృత సముద్రం ఆనుకున్నటువంటి ఆ సీ షోర్ ఆ ఏరియాలో అక్కడ హోటల్స్, అక్కడ ఉన్నటువంటి వెన్యూస్, చాలా పెర్ఫార్మెన్సెస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఏమండి, ఒక పండగ, ఒక ఫెస్టివల్ ఏర్పాటు చేసుకుంటే అందులో పెద్ద విశేషం ఏముందని అనుకుంటున్నారేమో. ఇంతకీ ఏర్పాటు చేసుకునేటువంటి ఆ ఫెస్టివల్ ఏంటో తెలుసా? LGBTQ ఫెస్టివల్.
ఒక భయంకరమైనటువంటి పాపసందరమైనటువంటి ఒక క్రియ బహిరంగంగా జరిగించేటువంటి ఆ ఫెస్టివల్. ఎల్జీబీటీక్యూ అంటే ఎల్ అంటే లెస్బియన్స్, అంటే స్త్రీలు పాపం చేసుకునేటువంటి వ్యక్తులుగా కనబడతారు. జీ అనగా గే అనగా పురుష సంయోగులు, అంటే పురుషుని మరొక పురుషుని పెళ్ళాడు. అంటే సొదొమ గొమొర్రాలో ఎలాంటి ఎన్విరాన్మెంట్ వాతావరణం అనేది కనబడిందో ఆ విధంగా. బి అంటే బైసెక్షువల్, అంటే అటు స్త్రీతోనే ఉంటారు, ఇటు పురుషుడితోనే కూడా ఉంటారు. టీ అంటే ట్రాన్స్జెండర్, అంటే వాళ్ళు జెండర్ మార్చుకుంటూ ఉంటారు. పుట్టింది పురుషులుగానే పుట్టారు, అయితే వాళ్ళు స్త్రీగా మారడానికి, స్త్రీగా పుట్టి పురుషునిగా మారడానికి. క్యూ అనేటువంటిది చాలా ఉంది దాని వెనకాల, ఒక క్వశ్చన్ మార్క్గానే ఉండిపోయింది. ఇలాంటి పాప సంబంధమైన జీవితంలో కూరుకుపోయిన వాళ్ళందరూ కూడా కలిసి ఆనందించేటువంటి పండగ చేసుకునేటువంటి ఒక ఫెస్టివల్ని ఇజ్రాయెల్ నడిబొడ్డులో ఏర్పాటు చేస్తూ ఉన్నారండి. దానికి పర్మిషన్ కూడా వాళ్ళు ఇచ్చారు. ఆల్రెడీ ఇలాంటి ఫెస్టివల్ ఒకసారి జరిపితే కొంతమంది ఉగ్రమోకలు వచ్చి మొత్తం కాల్చి పడేశారు, అందులో యూదులు కూడా ఉన్నారు. అయినా సరే వీళ్ళు ఇలాంటి పాప సంబంధమైనటువంటి క్రియలు ఎలాంటి ప్రదేశంలో చేస్తున్నారు చూడండి. ఎల్జీబీటీక్యూ ఫెస్టివల్లో 4 days జరిగేటువంటి ఫెస్టివల్ని మృత సముద్రం దగ్గర, అది కూడా ఇజ్రాయెల్ నడిబొడ్డు దగ్గర ఏర్పాటు చేస్తున్నారు. 4 days జూన్ నెలలో అది జరగబోతా ఉందండి. చూడండి ఎంత వ్యతిరేకమైనటువంటి విధంగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. సొదొమ గొమొర్రాని దేవుడు ఉగ్రత పాలు చేయడానికి, ఆకాశం నుండి అగ్నిని కురిపించడానికి ఏదైతే కారణమైందో, ఏ పాపమైతే కారణమైందో అదే పాపాన్ని ప్రస్తుత ఇజ్రాయెల్లో వెచ్చలివిడిగా, అది కూడా బహిరంగంగా జరిగించడానికి వాళ్ళు వ్యూహాలన్నీ కూడా పూనుకుంటా ఉన్నారంట. ఇంకా ఇప్పుడు దేవుడి యొక్క ఆలోచన, దేవుడి యొక్క కోపం, ఉగ్రత ఏ స్టేజ్కి వెళ్ళిపోతుందో ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఆయన ఉగ్రత పంపించకుండా ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నాడు, కానీ ఒకానొక సమయంలో ఇంకా పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతాయి. కాబట్టి ఇప్పుడు అలాంటి భయంకరమైన ఫెస్టివల్ని, సొదొమ గొమొర్రాను నాశనం చేయడానికి కారణమైనటువంటి ఆ పండగని, ఆ క్రియని, ఆ పాపాన్ని బహిరంగంగా ఇజ్రాయెల్ దేశంలో మళ్ళీ ఈ జూన్ నెలలో ఏర్పాటు చేయబోతా ఉన్నారంట. ఒకసారి ఆలోచించేయండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు మనం వచ్చేసాం. ఒకసారి ఆలోచించేయండి. ఇజ్రాయెల్ దేశంలోనే కాదు, ప్రతి దేశంలో కూడా గే కల్చర్ ఎక్కువైపోయింది అనుకోండి. పురుష సంయోగులు ఎక్కువైపోయారు. పురుషుడై ఉండి మరొక పురుషుని ఆశపడడం, పురుషుడై ఉండి మరొక పురుషుని వివాహం ఆడడం, పురుషుడై ఉండి మరొక పురుషునితో సంయోగించడం, ఇవన్నీ కూడా వాక్య వ్యతిరేకమైనటువంటి, ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైనటువంటి అనుభవాలే కదా. పాకిస్తాన్లో ఇప్పుడు 100 మంది ఉంటే అందులో 90% మంది పురుష సంయోగులంట, ఒక సర్వేలో తేలింది. అది మన మెట్రోపాలిటన్ సిటీస్, బెంగళూరు, ఇటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్, ఇలాంటి కొన్ని రిచెస్ట్ సిటీస్ అన్నీ కూడా ఈ విధమైన కల్చర్కి అలవాటు పడిపోయినాయి. అక్కడైతే హైదరాబాద్లో అయితే ప్రత్యేకమైనటువంటి పబ్బులే, డిస్కోలే వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎంత భయంకరమైన రీతిలో సొదొమ గొమొర్రా కాలానికి మనం వచ్చేసాం. ఒకసారి ఆలోచన చేయండి. ఇంకా ఆలోచిస్తున్నారా? దేవుని యొక్క రాకడ ఇంకా సమయం ఉందని అనుకుంటున్నారా? ఇంకా జరగవలసినవి, నెరవేరవలసినవి ఇంకనూ కూడా చాలా ఉన్నాయి అనేటువంటి ఆలోచనతో ఒకవేళ ముందుకెళ్తున్నారా? చాలా మోసపోతున్నారని అర్థం చేసుకోండి. మనం చాలా 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 చివరికి వచ్చేసాం. దేవుని యొక్క దివ్య రాకడ ఏ సమయం ఉందైనా సరే దొంగ వలె వచ్చే అవకాశం ఉందనేటువంటి విషయాన్ని మరొకసారి మీరు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలని నేనైతే కోరుకుంటా ఉన్నానండి. కాబట్టి పాపం విచ్చలవిడిగా పెరిగిపోతుంది, ప్రేమ చల్లారిపోతుంది. అంత్య దినాల్లో ఉన్నటువంటి మాట కూడా లేఖనాల్లో కనబడ్డది. కాబట్టి చూడండి, ఇటేమో ట్రంప్ నేను ఆగుతున్నాను, కొంచెం రాజీ పడదాం అన్నట్టుగా ఉన్నాడు, కానీ నేను ఇంకా నన్ను ఎవరో ఆపలేరు, ఇరాన్ని తుక్కు కింద లేపేస్తాను, అక్కడ మెయిన్ రిఫైనరీస్ అన్నిటినీ కూడా, మెయిన్ పెద్ద పెద్ద ట్యాంకర్స్ అన్నిటినీ కూడా, ఇండస్ట్రీస్ని కొడతానంటాడండి. ఇప్పుడు అదే జరిగింది అనుకోండి, ఇంకా చూడండి ఆ కరువు ఏ స్టేజ్కి వెళ్ళిపోతుందో, ఎలాంటి భయంకరమైనటువంటి కరువు సంద్రంలో ప్రపంచం మునిగిపోతుంది. ఒకవేళ అది జరిగితే వాళ్ళు ఏమన్నా ఊరుకుంటారా? వాళ్ళు ఏమన్నా ఆగుతారని మీరు అనుకుంటున్నారా? ఆగరే. వాళ్ళు కూడా అదే విధమైన రిటాలియేషన్ అటాక్ అనేటువంటిది అమెరికన్ బేసెస్ మీద, అమెరికాకి సపోర్ట్ చేసేటువంటి దేశాల మీద కూడా కొట్టే ప్రయత్నం చేస్తారు. ఎందుకు కాదంటారండి? రీసెంట్గా ఇరాన్కి ఇండియాకి మధ్యన మంచి బంధమే కొనసాగింది, కానీ ఉన్నప్పటిగా చూడండి 2 ఆయిల్ ట్యాంకర్స్ ఇరాన్ నుంచి వస్తుంటే ఇండియా అని తెలిసి కూడా వాళ్ళు డిస్ట్రాయ్ చేసేసారు, వాటిని పాడు చేసేసారు. అంటే వాళ్ళు కూడా ఈ ఇండియా ఏదో వ్యాపారాల కోసం మనం వాడుకుంటుంది, కానీ వాళ్ళకే సపోర్ట్ చేసేటువంటి దేశం అని ఏమన్నా అనుకున్నారో ఏంటో మరి నాకు తెలియదు, కానీ వాళ్ళు కూడా అలాంటి ఆలోచనలోకి అయితే రావడం జరిగింది. ప్రపంచ శాంతి అనేటువంటిది అంత్యక్రీస్తు వచ్చే వరకు కనబడదండి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, యాంటీ క్రైస్ట్ వచ్చేంత వరకు కూడా ప్రశాంతత అనేటువంటిది ప్రపంచంలో కనబడదు, యుద్ధం అనేటువంటిది ఆగదు. వాడు వచ్చి అతి భయంకరమైనటువంటి పెద్ద యుద్ధం జరిగేటువంటి సమయానికి వాడు వచ్చి ఆపుతాడు. వాడు హీరో అవుతాడు, వాడు దేవుడు అవుతాడు, వాడు ప్రపంచ పాలకుడిగా ఉండాలనేటువంటి ఆలోచనతో ప్రపంచ నాయకులందరూ కూడా కోరుకుంటారు. ఆ దినాలన్నీ కూడా చాలా ఫ్యూ డేస్లో మనందరం కూడా చూసే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి మీద కూడా ప్రతి శుక్రవారం, ఆదివారం రోజు నేను మంచి మెసేజెస్ అన్నీ కూడా మీ అందరికీ అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఉదయం 8 o'clockకి ఒకవేళ అవకాశం ఉంటే చూసే ప్రయత్నం చేయండి. నేను ఇలా మాట్లాడిన దానికంటే కూడా చాలా సంపూర్ణ లోతైనటువంటి విశ్లేషణ ఆ సెమినార్ సెషన్స్లో నేను జరిగిస్తూ ఉన్నాను కనుక చూసే ప్రయత్నం తప్పకుండా చేయండి. అలాగే రీసెంట్ వీడియోలో కూడా చెప్పాను, మరొకసారి చెప్తా ఉన్నాను,
ముందు రోజుల్లో ఇంటర్నెట్ అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా బ్లాక్ అయిపోద్దండి, అందులో సందేహం లేదు. ఇంటర్నెట్ బంద్ చేయదు. సోషల్ నెట్వర్కింగ్ యాప్స్ అన్నీ కూడా ఇన్స్టా కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇవన్నీ తెలిసే ఎలాన్ మస్క్ అనేటువంటి వాడు ఒక చాట్ అనేటువంటి యాప్ను రిలీజ్ చేస్తాడు వాట్సాప్లో. ఇది ఇంటర్నెట్ లేకుండా కూడా బంద్ చేస్తుందంట. కాబట్టి వాడు కూడా చాలా ఆలోచన విధానంలో వాళ్ళు కూడా ముందుకు వెళ్తున్నారు. ఇంటర్నెట్ పని చేయకపోతే పరిస్థితులు వేరే లెవెల్లో ఉంటాయి. కాబట్టి కింద ఉన్నటువంటి నెంబర్ని మీకు ఇష్టమైతే సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకుని ఒక మెసేజ్ చేయండి వాట్సాప్లో. తప్పకుండా మీ నెంబర్ మేము సేవ్ చేసుకుంటాం. మాకున్నటువంటి అప్డేట్స్ ఆ టైంకి ఇంటర్నెట్ లేకపోయినా సరే సెల్యులర్ ద్వారాగా అయినా సరే మీతో మేము అందించే ప్రయత్నం చేస్తాం, లేదంటే ఏదో విధమైనటువంటి రీతిలో అందించడానికి ప్రయత్నం చేస్తామని ఒక ఆలోచనలో అయితే మేము ఉన్నాం. ఒకవేళ అవకాశం ఉంటే మాత్రం ఇంకా నెంబర్ అనేది ఇంకా సేవ్ పోతే మాత్రం కింద ఉన్నటువంటి నెంబర్కి మీ పేరు కానీ మీ ఊరి కానీ ఏదో ఒక బ్లాంక్ మెసేజ్ని ఒకవేళ పంపిస్తే తప్పకుండా సేవ్ చేసుకుంటాం. ప్రతి అప్డేట్ని కూడా అంటే డైరెక్ట్గా యూట్యూబ్లో ఇచ్చే అవకాశం లేనప్పుడు కనీసం వాట్సాప్లో చిన్న చిన్న అప్డేట్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని మాట అయితే చెప్తా ఉన్నాను. సేవ్ చేసుకుని పెట్టుకోవడానికి ప్రయత్నం చేయవలసి నేను కోరుతా ఉన్నాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా తగిన కాలమందు నా వరకు వచ్చినప్పుడు తప్పకుండా మీ అందరితో నేను పంచుకునే ప్రయత్నం చేస్తాను. నాకున్న అవకాశంలో మీ అందరితో మాట్లాడడానికి నా వంతు ప్రయాస, నా వంతు అవకాశాన్ని వెతుకుతూ ముందుకు వెళ్తా ఉన్నాను. ప్రార్థించండి, సిద్ధపడండి. అనేక మందికి దివ్య రాకడ సూచనలు తెలియపరుస్తూ ఉండండి. ఈ రోజున స్వార్థ అంటే చాలా రకాలైనటువంటి విధానాల్లో మనం స్వార్థ ప్రకటించవచ్చు, కానీ అంత్య దినాల్లో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సూచనలు చాలా బలంగా ఆకట్టుకుంటాయి చాలామందిని. ఈ సూచనలు జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఒకసారి చూపిస్తే చాలామంది నమ్మే అవకాశం ఉంటుంది. కాబట్టి సూచనలు కూడా ఒక స్వార్థగానే మీరు పరిగణించి వాటిని కూడా పంచుకునేటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. సిద్ధపడండి, రక్షణ పొందండి. అన్నిటికీ మించి గొప్ప మారు మనసులోకి మీ జీవితాలు కట్టబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి కోసం నేను ప్రార్థన కూడా చేస్తా ఉన్నాను.